సో ఏంటి అఫోర్డబుల్గా ఉంటాయా చార్జెస్ ఇవన్నీ? ఎస్ మేడం, 3 కిలోవాట్ అండ్ 5 కిలోవాట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్, మీకు ఇంట్లో 3000 రూపీస్ మీ కరెంట్ బిల్ వస్తుంది అనుకుంటున్నాను ఎగ్జాంపుల్. 3 కిలోవాట్ అంటే తంబులు 3 కిలోవాట్ అంటే ఒక 1000 రూపీస్ కంటే 1 కిలోవాట్ పెట్టుకోవాలి. 3000 రూపీస్ మీకు వస్తుంది. 3000 అంటే 3 కిలోవాట్ ఈజ్ రిక్వైర్మెంట్. 3 కిలోవాట్ అంటే 120 యూనిట్స్. ఒక కిలోవాట్ వచ్చేసి 120 యూనిట్స్ జనరేట్ చేస్తుంది. అంటే 360 యూనిట్స్. 360 యూనిట్స్ మీకు పర్ మంత్ సోలార్ జనరేషన్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ 3 కిలోవాట్ మీకు గైడ్ చేస్తాం. 3 కిలోవాట్ ఆల్మోస్ట్ ఆల్ 2.3 ల్యాక్స్ పడుతుంది. గవర్నమెంట్ మనకి సపోర్ట్ చేస్తుంది, పిఎం సెంట్రల్ గవర్నమెంట్. మీకు 78,000 రూపీస్ డైరెక్ట్ కస్టమర్కి అది క్రెడిట్ అవుతుంది. ఓకే. అంటే వాళ్ళకు ఈ ఏదైతే 2.2 ల్యాక్స్ పెట్టిన తర్వాత 78,000 వచ్చిన తర్వాత 1.3 ల్యాక్స్ ఉంటుంది. ఆ 1.3 ల్యాక్స్ అది జేబు నుంచి 1 రూపీ పెట్టకుండా లోన్ లాగా వెళ్ళిపోతాం. ఈఎంఐ కరెంట్ బిల్ మీరు 3,000 కడుతున్నారు, ఇక్కడ 3,000 కరెంట్ బిల్ కాకుండా మీరు ఈఎంఐ కడతారు. 4 to 5 years అది క్లోజ్ అయిపోతుంది. ఆ 4 to 4 years అయిపోయిన తర్వాత తర్వాత 20 నుంచి ఇంకా 25 years మీకు లైఫ్ ఉంటుంది ఆ స్పాన్. ఆ 25 ఫ్రీ ఆఫ్ అవర్లో మీకు ఎంజాయ్ చేస్తారు. ఓకే. సో ఎలక్ట్రిసిటీ బిల్లే ఉండదు, జీరో బిల్.